అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. టాలీవుడ్ హీరోయిన్ విజయ్ దేవరకొండ రష్మిక గత వారం ఉదయ్పూర్ వేదికగా కుటుంబ సభ్యులు సన్నిహితుల సమక్షంలో అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకున్నారు. తిరిగి హైదరాబాద్ కూడా వచ్చేశారు. ఆదివారం నాడు దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో గుజరాత్, అహ్మదాబాద్, ఛత్తీస్గఢ్, కర్ణాటక ఇలా పలు నగరాల్లో ఆలయాల్లో అన్నదానం, స్వీట్లు పంపిణీ లాంటి కార్యక్రమాలు చేశారు. ఇకపోతే ఈ బుధవారం అంటే మార్చి 4వ తారీఖున హైదరాబాద్లో వెడ్డింగ్ రిసెప్షన్ ఏర్పాటు చేస్తున్నారు. దీనికి సినీ రాజకీయ ప్రముఖులు రాబోతున్నారు. టాలీవుడ్ రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక మందాన వివాహ వేడుకలు ఇప్పుడు ఆల్ ఓవర్ ఇండియా దేశవ్యాప్తంగా హాట్ టాపిక్గా మారాయి. రాజస్థాన్లోని ఉదయ్పూర్ ప్యాలెస్ వేదికగా అత్యంత సన్నిహితుల మధ్య వీరిద్దరూ 7 అడుగులు వేసిన సంగతి మనందరికీ తెలిసిందే. పెళ్లి వేడుక ముగియడంతో ఇప్పుడు అందరి దృష్టి కూడా హైదరాబాద్లో జరగబోయే గ్రాండ్ రిసెప్షన్ వైపే మళ్ళింది. ఈ వేడుకను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ఇరు కుటుంబాల వైపు నుండి కూడా భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. పెళ్లి జరగడానికి ముందే విజయ్ దేవరకొండ వెళ్లి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి వచ్చారు. అయితే అది పెళ్లి ఆహ్వానం కోసమే అని అందరూ అనుకున్నారు. ఇప్పుడు కొత్త పెళ్లి కూతురు రష్మిక స్వయంగా రేవంత్ రెడ్డి ఇంటికి వెళ్ళి ఆయన కుటుంబాన్ని రిసెప్షన్కి పర్సనల్గా వ్యక్తిగతంగా ఆహ్వానించింది. ఈ క్రమంలోనే రష్మికను సాదరంగా ఆహ్వానించిన రేవంత్ రెడ్డి దంపతులు తెలుగు సంప్రదాయం ప్రకారం చీర పెట్టి గౌరవించారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. రిసెప్షన్ సందర్భంగా అభిమానులను ఉద్దేశిస్తూ విరోష్ జోడీ సోషల్ మీడియాలో ఒక నోట్ని రిలీజ్ చేసింది. హైదరాబాద్లోని ఓ హోటల్లో మార్చి 4వ తారీఖున సాయంత్రం వెడ్డింగ్ రిసెప్షన్ జరగనుంది. అయితే కొంతమంది సన్నిహితులతోనే పరిమిత సంఖ్యలో అతిథులను ఇందులో పాల్గొంటున్నారు అని చెప్పారు. అయితే పోలీసుల ఆంక్షల నేపథ్యంలో ఆహ్వానం లేకుండా ఇతరులు ఇంకా అభిమానులు ఈ కార్యక్రమానికి రావద్దని చెప్పి చాలా పొలైట్గా విజ్ఞప్తి అయితే చేశారు. రష్మిక విజయ్ దేవరకొండ ప్రేమ వివాహం చేసుకున్న విషయం మనందరికీ తెలిసిందే. గీత గోవిందం, డియర్ కామ్రేడ్ సినిమాలలో నటించిన ఈ జంట ఈ సినిమాల షూటింగ్ సమయంలోనే ప్రేమలో పడ్డారు. ఇలా ప్రేమలో ఉన్న వీళ్ళిద్దరూ కుటుంబ సభ్యుల సమక్షంలో అంగీకారంతో చక్కగా పెళ్లి కూడా చేసుకున్నారు. పెళ్లి తర్వాత ఈ జంట మరోసారి వెండి తెరపై జంటగా సందడి చేయబోతున్నారు. డైరెక్టర్ రాహుల్ సాంకృత్యం దర్శకత్వంలో వీరిద్దరూ రణబాలి అనే సినిమాతో మనకి వెండి తెరపై మరోసారి కనిపించనున్నారు.